సమ్మర్ సీజన్ రాగానే షుగర్ పేషెంట్స్‌కి ఒక డౌట్ వస్తూ ఉంటుందండి. మామిడి పండ్లు తినొచ్చా? తినకూడదా? అని. కొంతమందేమో తినొచ్చని, కొంతమంది తినకూడదని చెప్తూ ఉంటారండి. దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోలో నేను ప్రయత్నం చేస్తాను. జనరల్‌గా షుగర్ పేషెంట్స్ ఏ ఆహారం అయినా తినొచ్చా? తినకూడదా? అనడానికి ఒక మెజర్‌మెంట్ ఉందండి. దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌కి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందండి. 70 కంటే ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటెమ్స్ వైట్ రైసు లేదా స్వీట్ ఐటెమ్స్, బెల్లము. సో, అవి తినటం వల్ల షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయండి. ఇంకొకటి ఫుడ్ ఐటెమ్స్‌కి గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియంగా ఉంటుందండి. 50-70 మధ్యలో ఉంటుంది. ఉదాహరణకి మామిడి పండు. ఇంకొన్ని ఫుడ్ ఐటెమ్స్‌కి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అండి. ఆ ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ పెద్దగా పెరగవండి. ఉదాహరణకి మిల్లెట్స్. కాబట్టి మామిడి పండుకి గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియంగా ఉంటుంది కాబట్టి మితంగా తీసుకోవటం వలన షుగర్ లెవెల్స్ పెరగవండి. పర్ డే అరౌండ్ 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. కానీ షుగర్ కంట్రోల్‌లో లేని వాళ్ళకి లేదా స్వీయ నియంత్రణ లేకుండా ఎక్కువగా మామిడి పండ్లు తినే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.